హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టనైతే చూస్తారు. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా శృంగవృక్షం గ్రామంలో నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహాలని పునఃప్రతిష్ఠ చేస్తున్నారండి. విగ్రహ ప్రతిష్టకు ఈ ఊరి నుంచి పెళ్లి చేసుకుని వెళ్ళిన ఆడపిల్లలు, ఇంకా బ్రతుకు తెరువు కోసం వేరే ఊరిలో స్థిరపడిన అబ్బాయిలు కూడా విగ్రహ ప్రతిష్టకు విచ్చేసి దర్శనం చేసుకుంటారండి. గుడి ప్రాంగణంలో చుట్టూ కూడా పురాణాల్లో వివిధ ఘట్టాలని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే విగ్రహ ప్రతిష్టకు ముందుగానే గుడి మొత్తాన్ని కూడా వివిధ పూలతో అద్భుతంగా అలంకరించారు. ప్రతిష్టకు ముందుగానే హోమాలు, యాగాలు, ఇంకా ఎన్నో రకాలైన పూజలు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి భక్తుల కోరిన కోరికలను తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇంకా గుడి ప్రాంగణం బయట ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇది ఈ ఏరియాలోనే అత్యంత పెద్ద విగ్రహంగా మనకి దర్శనమిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ప్రతిష్ఠ అయిన అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠిస్తారు. ఇంతకుముందు ఈ ప్లేస్లో వేరే రాముల వారి గుడి ఉండేదండి. ఆ గుడి బాగా పాతబడిపోవడంతో భక్తులందరూ గుడిని మళ్ళీ పునఃప్రారంభం కోసం పూనుకున్నారు. ఊరి మధ్యలో మంచినీళ్ళు చెరువుకుని ఆనుకుని ఈ గుడి మనకి దర్శనమిస్తుంది. పాత గుడికి దాదాపుగా 50 సంవత్సరాల పైనే చరిత్ర ఉందని చెప్తుంటారు. గుడి ప్రతిష్ఠ పూర్తయిన అనంతరం పాలతో అభిషేకాలు, ఇంకా గోపురం పైన బూరెలతో అభిషేకాలు చేశారు. ప్రతి ఇంటికి కూడా కంపల్సరీ బూరెలు వండి గోపురం పై నుంచి అభిషేకంగా వేస్తారు. ఇంకా విగ్రహాలను జెండాలతోటి ఊరేగింపుగా ఊరంతా ఊరేగించి అప్పుడు గుడిలో ప్రతిష్ఠించారు. గుడి ప్రారంభానికి ముందే ఉత్సవ విగ్రహాలని గుడిలోనే ఒక చోట పూజలు చేసి అభిషేకాలతో భద్రపరిచి ఉంచారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి వైభవంగా చేస్తారు.